గాంధీభవన్లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్ని. మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా పీఈసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పీఈసీ సమావేశానికి పీఈసీ సభ్యులతో పాటు అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకి సంబంధించి స్క్రీనింగ్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులతో పాటు అదేవిధంగా వివిధ సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం గాంధీ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పీఈసీ చైర్మన్ అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి చేరుకున్న తర్వాత పీఈసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ అదేవిధంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు 309కి పైగా కూడా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేయబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఎవరెవరిని బలమైనటువంటి నేతల్ని ఎంపిక చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే 2 నుంచి 4 పేర్లతో కూడుకున్నటువంటి ఒక్కో నియోజకవర్గానికి అంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 2 నుంచి 4 పేర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదికను ఈ సమావేశంలో తయారు చేయబోతున్నారు. తయారు చేసిన తర్వాత ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించినటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచార వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా జిల్లాల్లో ఏ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంద్రవెల్లి కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరొకవైపు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా టూర్ ఉంటుంది, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఉంటాయి కూడా అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రచార వ్యూహాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక మరొకవైపు సోనియా గాంధీని తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలనేటటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా తీర్మానాలు చేసి పైకి పంపించినటువంటి నేపథ్యంలో నిన్న సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క పొంగులేడు ముగ్గురు కూడా భేటీ అయినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 60 రోజుల పాలన అదేవిధంగా మరొకవైపు 6 గ్యారంటీ స్కీమ్లలో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తున్నాం, అదేవిధంగా మరొక 2 గ్యారంటీలను బడ్జెట్ సమావేశంలో ప్రకటించబోతున్నామంటూ కూడా సోనియా గాంధీకి చెప్పడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగింది. తన నిర్ణయాన్ని తొందరలో ప్రకటిస్తానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జరిగేటటువంటి పీఈసీ సమావేశంలో నేతలందరికీ కూడా వివరించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన మాత్రం ప్రధానంగా సునీల్ కనుగోలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి సునీల్ కనుగోలు సూచించినటువంటి నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కీలక రోల్ పోషించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సర్వేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరినైతే బలమైనటువంటి అభ్యర్థులు నిలబాలన్న దానిలో సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భద్రతా సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. దీంతో మరి కాసేపట్లోనే గాంధీ భవన్కి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.